తార గారికి మధ్యలో గొడవ ఎందుకు జరిగింది అనే విషయాన్ని మేము తెలుసుకోబోతూ ఉన్నాము. బట్ బిఫోర్ దట్ జ్వాల నెక్స్ట్ సాంగ్ ఒకసారి చూసేద్దామా? మీసాల పిల్ల సాంగ్ అండ్ మీసాల పిల్ల సాంగ్ పర్ఫార్మెన్స్. ఓకే, సో మీసాల పిల్ల సాంగ్ పర్ఫార్మెన్స్ చూసాము. సో లెట్స్ హ్యావ్ ఆన్ స్టేజ్ మన ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అభినవ్ గోమటం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళిద్దరిని వచ్చి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఓకే, అలాగే మన డిఓపి సమీర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఎడిటర్ తమిరాజు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, వాళ్ళు దే ఆర్ బిజీ. ఓకే, అభినవ్. What's up, mega fans? What's up, victory fans? భయ్యా, ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి నేను మీకు చెప్పాలా? అవసరం లేదు కదా. 100 days ఫంక్షన్, 200 days ఫంక్షన్ చేసిన మీలాంటి ఫ్యాన్స్కి నేను చెప్పాలా సినిమా ఎలా ఉంటుందో? అదిరిపోద్ది బ్రో. సంక్రాంతి బ్లాక్ బస్టర్. నేను ఒకటే చెప్తా సాధారణంగా చిరంజీవి గారి సినిమాలంటే ఎంట్రీకి మనం ఏం చేస్తాం మనకు తెలుసు కదా, అరుపులు, కేకలే అండ్ పేపర్స్. నేను చెప్తున్నా బ్రో, ఈ సినిమా క్లైమాక్స్ కూడా కొంచెం ఎనర్జీ దాచుకోండి, ఇన్ని పేపర్లు పెట్టుకోండి. ఓకే, ఎంట్రీ ఎంత మాస్క్ ఉంటుందో క్లైమాక్స్ కూడా అంతే మాస్క్ ఉంటుంది. మాస్కి బాస్, సమస్య లేదు. నేను టిప్పుగా చెప్తున్నా మీకు, మీరు గుర్తుపెట్టుకోండి అంతే. అలాగే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వెంకటేష్ సార్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్. చిరంజీవి గారు, వెంకటేష్ గారు సెకండ్ హాఫ్లో చేసిన కామెడీ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మన శంకర్ వరప్రసాద్ గారే. ఓకే, see you all in theaters on Jan 12th. Anil Anna, thank you for this experience, thank you for this opportunity. Chiranjeevi sir, thank you sir. Venkatesh sir, thank you. Alage Nayanthara gariki and my favorite inko iddaru actor Harsha garu and Catherine gariki, thank you. They are missing here today, but I welcome you all for the Sankranti blockbuster film. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన ఏఎస్ ప్రకాష్ గారు మాట్లాడే ముందు ఈ సినిమాలో చేసినటువంటి కరుణాన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమాలో పాట పాడిన మధుప్రియ కూడా ఇక్కడే ఉంది. రిక్వెస్టింగ్ హర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మధుప్రియ అండ్ ఏఎస్ ప్రకాష్ గారు ఒక సుదీర్ఘమైనటువంటి స్పీచ్ ప్రిపేర్ చేసి వచ్చారు, కానీ ఒక నిమిషం మాత్రమే మాట్లాడాలని మేము చెప్పడం వల్ల ఆయన స్పీచ్ని చాలా షార్ట్ చేయడం జరిగింది. సార్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్తే సార్. అలాగే విక్టరీ వెంకటేష్ గారికి, అట్లాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన అనిల్ రావుపూడి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ సాహు గారికి, సుష్మిత గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అట్లాగే మిగిలిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా ఆర్ట్ డిపార్ట్మెంట్ టీవీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అండ్ కలెక్టర్ శ్రీనివాస్ గారు కూడా ఒకసారి వేదిక మీదకి రావాలి. కరుణ. గుడ్ ఈవినింగ్ అందరూ. హాయ్. వర్కింగ్ విత్ చిరంజీవి గారు ఈజ్ అ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ అనిల్ రావిపూడి గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సాహు గారు, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మధుప్రియ ఒక లైన్ ఏమైనా జస్ట్ మా కోసం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది అక్క. నేను
మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ మూవీలో పాట పాడడం జరిగింది. అలాగే లాస్ట్ సంక్రాంతికి వెంకటేష్ గారికి కూడా పాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మీ అందరి కోసం ప్రసాదు ప్రసాదు కమాన్ ఏ టెన్షన్ వద్దు, ఇలా ఈ లైఫ్ లాంగ్ ఇదేలా లైక్ కట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ శ్రీరామ్ సార్. అలాగే ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు భీమ్స్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మధుప్రియ అండ్ సమీర్ రెడ్డి గారు. సార్ ఆ డిఓపి ఫెంటాస్టిక్గా చూపించారు అందరినీ కూడా బ్యూటిఫుల్గా. సార్ Anil Garu, thank you so much. You made my dream come true, giving a chance to work with my megastar, my boss, and Venki Garu and Sahu Garu, Sushmita Garu. Thank you very much. కప్పేస్తా థ్యాంక్ యూ కప్పేస్తా సార్. థ్యాంక్ యూ దుప్పటి కప్పేస్తా కప్పేస్తా సార్. సాంగ్ రిలీజ్ అయ్యి 2 నెలలు అవుతుంది సార్. చలిగా ఉంది, దుప్పటి కప్పమంటే ఎవరు కప్పట్లేదు సార్. నేను కప్పేస్తా, అయ్యా కప్పేస్తా. చాలా రోజుల నుంచి వాడిని కుమ్మాలనుకుంటున్నాను. తీసుకెళ్ళు పట్టుకెళ్ళి. దుప్పటి కప్పేస్తా. బాస్కు చలిగా ఉందయ్యా. ఎవరు సార్ మన లిరిక్ రైటర్ గారు రాసింది? అదే మన అనంత్ శ్రీరామ్ గారేనా? కాదు, భాస్కర్ భట్ల గారా? సార్ మీరు చేసిందే ఈ పని. ఆ దుప్పటి పట్టుకొని తిరుగుతున్నాడు అవినాష్ గారు చాలా రోజుల నుంచి. మొత్తానికి వాడిని కప్పేశారు కాబట్టి ఇప్పుడు మనం శశిరేఖ బ్యూటిఫుల్ సాంగ్ యాజ్ 10 రోజుల ముందే పండక్కి విచ్చేసిన మన శంకర్ వరప్రసాద్ గారి అభిమానులకి స్వాగత నమస్కారాలు. ముగ్గురు గురించి మాట్లాడి ముగిస్తాను. మొదటి వ్యక్తి సినిమా విడుదలకు ముందే పాట 35 మిలియన్లు దాటి 45 మిలియన్లకి దూసుకుపోవడానికి కారణమైన సంగీత దర్శకుడు భీమ్ సిస్రోలియో గారు. ఇంత వేగంగా నడిచే పాటలో కూడా ప్రతి పదాన్ని వినిపించేలా పాడించినందుకు శశిరేఖ పాట స్వరకల్పన గానం చేసిన భీమ్ సిస్రోలియో గారికి నా కృతజ్ఞతలు. ఇక రెండో వ్యక్తి, మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం, ఇంట్లో వాళ్ళు ఎవరో కష్టపడకూడదని యజమాని కష్టపడుతూ ఉంటాడు, కంపెనీ యజమాని కష్టపడకూడదని ఉద్యోగులు కష్టపడుతూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఆయన ప్రేక్షకులు కష్టపడకూడదని కష్టపడుతూ ఉంటాడు. ఆయన దర్శకుడు అనిల్ రావుపూడి గారు. ప్రతి పదాన్ని ఇది మా ప్రేక్షకులు అర్థం చేసుకోలేరు, ఇంకొంచెం సులువుగా రాయండి, ఇది మా ప్రేక్షకులకి నచ్చదు, ఇంకొంచెం మంచి పదం రాయండి అని చెప్పి ప్రేక్షకుల కోసమే పనిచేస్తున్న దర్శకుడు అనిల్ రావుపూడి గారికి కృతజ్ఞతలు. ఇక మూడో వ్యక్తి, ఈ పండక్కి తోడల్లుడు వెంకీ గారితో పాటు వస్తున్న పెద్దల్లుడు మన శంకర్ వరప్రసాద్ గారైన మెగాస్టార్ చిరంజీవి గారు. మీకు ఒక చిన్న వ్యక్తిగతమైన విషయం మీతో పంచుకోవాలి. ఈ పాటలో జరిగిన విషయం, చిరంజీవి గారు ఇంట్లో శశిరేఖ గారిని అనేక సందర్భాలు